కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యాపార సంస్థలకి శుభ ఫలితాలు ఇస్తాయని, అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు సిఐ ప్రతినిధులు. ఏపీలో పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణం మానవ వనరుల కొరతేనని విశ్లేషించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయన్నారు. రైల్వే వ్యవస్థ ఇంకా మెరుగుపరచడానికి కృషి చేయాలి అంటున్న సిఐఐ ప్రతినిధులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. దేశ ప్రజలు ఎంతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే తాజాగా చూసుకుంటే ఎన్నికల బడ్జెట్ కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు వ్యాపార రంగాలకి ఎటువంటి రాయితీలు కల్పించారనే దానికి సంబంధించి కూడా సిఐఏ ఈరోజు ఒక సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఆ సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఎటువంటి ప్రోత్సాహాలు లభించిన వ్యాపార రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి? సార్, ఈ బడ్జెట్లో ఫర్దర్గా ఎటువంటి ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవి ముందు పెంచలేదు. ఈ ఇండస్ట్రీ సేమ్ రిలేటెడ్గా అట్లాగే ఉంది. సో మనకి ప్రోత్సాహకాలుగా సోలార్ రూఫ్ టాప్ 300 యూనిట్స్ ఫ్రీ ఇస్తూ చేశారు. ఈవీ సెక్టార్లో ట్యాక్సెస్, రోడ్ ట్యాక్స్ రిమూవ్ చేస్తూ అదొకటి మనకి ఇచ్చారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా చాలా ఇస్తున్నారు. మనకి ఐఐటీస్, ఐఐఎమ్స్, మెడికల్ కాలేజెస్ ఇన్ రూరల్ ఏరియాస్ చాలా డెవలప్మెంట్ ఇస్తానని మేడం గారు చెప్పారు. సో ఇవన్నీ కూడా ప్రోత్సాహకాలు మనకు ఉపయోగం అని చెప్పి నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఇండివిజువల్స్ ఏమన్నా కొంచెం పెంచుతారేమో లిమిట్ అని ఆశించాము. కానీ ఇది టెంపరీ బడ్జెట్ అవ్వడం వల్ల దాని ఇష్యూ మనకు రాలేదు. మెయిన్ బడ్జెట్లో మనకి 7 lakhs నుంచి 10 lakhs చేస్తారని ఆశిస్తున్నాం. సో ఇది జరిగితే అందరికీ కామన్ మ్యాన్కి కూడా ఉపయోగపడుతుంది. సార్ మీరు చెప్పండి, ఎటువంటి ప్రోత్సాహాలు కానీ ప్రధానంగా ఎన్నికల బడ్జెట్ నేపథ్యంలో ఎటువంటి అనుకున్న స్థాయిలో లభించిందా? చాలా బాగుందండి. కొన్ని విషయాలకు వస్తే యూత్కి పాత ఓల్డ్ స్కూల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కాకుండా, అంటే ట్రెడిషనల్ జాబ్స్ కాకుండా, ఇప్పుడు మేడం అనౌన్స్ చేసిన దాంట్లో ఆక్వాకల్చర్ గురించి, తర్వాత టూరిజం గురించి దెర్ విల్ బి లాట్ ఆఫ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. అంటే మనం కొత్త ఏరియాస్ చూడాల్సిన అవసరం ఉంది. ప్లస్ సోలార్, ఈ 3 ఏరియాస్ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అంటే ఇట్స్ నాట్ లిమిటెడ్ టు బడ్జెట్ అని కాకుండా ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత యువత ఎక్కడికి వెళ్ళొచ్చు, అంటే ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు రొటీన్ జాబ్స్ తగ్గిపోతాయి. ఈ రొటీన్ జాబ్స్ సాఫ్ట్వేర్లో తగ్గినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సో అందుకనే ఈ అక్వాకల్చర్ కానీ, తర్వాత ఏవియేషన్ సెక్టర్ వస్తుందని చెప్పున్నారు. అంటే అఫ్కోర్స్ బోయింగ్ వస్తుంది. 1000 ఎయిర్క్రాఫ్ట్స్ ఇండియా ఆర్డర్ చేసిందని అంటే థింక్ అబౌట్ ఇట్, లైక్ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తుంది. సో ఇవన్నీ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. నేనైతే యూత్కి ఇది చాలా ఆపర్చునిటీస్, ఒక డైరెక్షన్ ఇచ్చినారు, రోడ్ మ్యాప్ ఇచ్చినారు, దానికి భావిస్తాను. సో మొత్తం మీద చూసుకుంటే బడ్జెట్కి సంబంధించి ఉద్యోగ రంగాలకు సంబంధించి కానీ, లేకపోతే నిరుద్యోగానికి సంబంధించి కానీ మెరుగైన రీతిలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే హోదా కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ పరిశ్రమకులు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దానివల్ల ఎక్కువగా రాయితీలతో పాటు ఎక్కువగా పారిశ్రామిక అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటీవల జరిగిన పలు అంశాలకు సంబంధించి ఏపీకి సంబంధించి మ్యాన్ పవర్ షార్ట్ చాలా తక్కువగా ఉంది. దీనివల్లనే ఎక్కువ మంది ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేకపోతే పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది. కానీ జాతీయ రహదారులు కానీ, అలాగే రైల్వే రహదారులు కానీ ప్రతిదీ కూడా ఏపీకి లేకపోయినా ఏపీని టచ్ అవుతూ వెళ్ళటం కొంత సుపరిణామం అని చెప్పి కూడా సిఐఐ ప్రతినిధులు చెప్తున్నారు. వీడియోని సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.